ఉన్నప్పుడు తిరిగి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడే ఉన్నాం, ఎక్కడ పారిపోవాలి, అక్కడే ఉన్నాం. అంత తెగించున్నాను పాలిటిక్స్లో, గుర్తుపెట్టుకోండి. మీరు కూర్చోబెట్టి మీ కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి ఇలా మాట్లాడితే జనసేనని హ్యాండిల్ చేయాలి, ఎంత తెగించి వచ్చానంటే నాకు ఎంత తెగింపు ఉంటుందో మీరు ఎంత ఊహించుకుని తక్కువ, గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత యుద్ధం కావాలి అంటే నువ్వు కోరుకున్నంత యుద్ధం ఇవ్వగలవు. అది నీ కెపాసిటీ. అది నువ్వు ఎంత చేస్తే నేను ఇంత చేస్తాను, నువ్వు అంత అంటే అంత, నువ్వు ఎంత అంటే అంత. కాకపోతే నేనంటే నేను చాలా విఘ్నత ఉన్నవాడిని, విచక్షణ ఉన్నవాడిని కాబట్టి నేను పరిధిలో మాట్లాడతాను. స్థాయి దాటాను అనుకోండి, నాకు ప్రాణాలు పెద్ద లెక్కేం లేదు. నాకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అన్నీ వదిలేసుకొని రాగలను. నువ్వు రాగలవా? నేను రాగలను. పోగొట్టు కూడా నాకు ఇంత ఉంది, అన్నీ పోగొట్టు కూడా సిద్ధంగా ఉండే పాలిటిక్స్కి వచ్చాను. మీరు రాగలరా? నన్ను విమర్శించేవాళ్ళు మీరు రాగలరా? నేను రెడీ దానికి. మీరు ఎక్కడ ఎలాంటి గొడవలు పెట్టుకుంటారో చెప్పండి, నేను రెడీ దానికి. మీ క్వశ్చన్ చాయిస్ మీకే ఇస్తున్నాను, అంతేగాని నన్ను రెచ్చగొట్టేయకండి అందరినీ. ఇదే రాజమండ్రిలో నా కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్ కదా. అంటే ఈరోజు టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, విశ్లేషకుడి గురించి ఎందుకు తీసుకున్నానంటే, జగన్ అనే ఒక వ్యక్తి ఆయన జైలుకి వెళ్ళిపోతే పవన్కి ఏదో మరి వాళ్ళ పిచ్చి లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు, కానీ ఆ తెలివితేటలు నాకు అర్థం కాదు. కానీ మరి అలాంటప్పుడు అదే తెలివితేటలు దాన్నే బేస్ చేసుకుని చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు కాబట్టి రైట్ టైంలో పాలిటిక్స్ మనం ఇప్పుడు వెళ్ళిపోదాం, ముఖ్యమంత్రి అయిపోవచ్చు అనుకోవచ్చు కదా. అది కూడా పాసిబిలిటీ ఉంది కదా. అలా అనుకుంటే అయిపోతావా? అలా అనుకుంటే జరిగిపోతావు. ఏమో అన్నీ నువ్వు జరగచ్చు, జరగకపోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ మై వాల్యూ బేస్డ్ కదా. నా మోరల్ ఫైబర్ వర్క్ అది కాదు, నా మోరల్ ఫ్రేమ్ వర్క్ అయితే అది కాదు. ధైర్యంగా నిలబడి మాట్లాడి శత్రువు బలంగా ఉన్నప్పుడు కొడతాను నేను, గుర్తుపెట్టుకోండి. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు నేను కొడను, బలంగా ఉన్నప్పుడు నేను బలంగా కొడతాను. అంతేగా నేను కూర్చోబెట్టి నువ్వు బలహీనంగా ఉండి నీకు జబ్బు వచ్చినప్పుడు తోసినట్లు, నువ్వు బాగా ఆరోగ్యం పుంజుకో, బాగా బలంగా పెరుగు, అప్పుడు కొడతాను నేను. అందుకని మీరు ఇవన్నీ కూర్చోబెట్టి నా దగ్గర వచ్చారు. అలాగే టీవీ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, మీరు 2-3 ఆర్టికల్స్ వేస్తారు, వెంటనే నేను ఈరోజు చెప్తున్నాను, అలాంటి అన్ని టీవీ ఛానల్స్ కానీ కొంతమంది సర్టన్ వెబ్సైట్స్, సర్టన్ సోషల్ మీడియా హ్యాండిల్స్, మీరందరూ ప్రభావితం చేసే స్థాయిలో మీరు ఉన్నారనుకున్నారు కాబట్టి మేము కూడా మీకు ఎదురుదాడి చేస్తాం, గుర్తుపెట్టుకోండి. మీరు మమ్మల్ని వ్యక్తిగతంగా అంటే మేము కూడా మిమ్మల్ని అంతే ఈక్వల్ అండ్ ఆపోజిట్ అని చెప్పాను కదా. నువ్వు నన్నంటే నేను కూడా నిన్ను అంతే అంటా, నువ్వేమంటావు నేను అదే అంటా. చాయిస్ నీకు ఇస్తున్నా. ఎందుకంటే సహనం, మితిమీరిన సహనం చేతకంతనం అయిపోతుంది. ఒక మహర్షి ఒక ఆయన కూర్చోబెట్టి ఊరంతా వెళ్తుంటే ఒక యోగి ఆత్మకథలో కథ ఉంటుంది. ఆయన వెళ్తూ ఉంటే ఒక మొత్తం ఊరు వాళ్ళందరూ చెప్పారంట వచ్చి, ఈ ఊరిలో ఒక పాము ఉంది, నాగుపాము ఉంది, అందరినీ కాటేస్తుంది, ఇబ్బంది పెట్టేస్తుందంటే మీ దివ్యశక్తులు దాన్ని చేయండి అంటే, నాగుపాము ఆయన కని దగ్గరికి వెళ్ళాడంట. నువ్వు అలా కాటేయకు, అది ఇది చేయకంటే సరే అని చెప్పి ఆయన ఒప్పుకుంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే ఊరుకుండా వెళ్తే మళ్ళీ ఈసారి నాగుపాము కనిపిస్తుందంట, చిన్న దెబ్బలతో కనిపిస్తుంది. ఏంటంటే నువ్వే చెప్పావు కదా కాటేయొద్దని, కాటేపు అందరూ నన్ను కొడుతున్నారు అందను. ఆయన అన్నదేనంటే కాటేయొద్దని బుసకొట్ట పని చెప్పలేదు కదా. అంటే కనీసం అంటే మనం వదిలేస్తే ఇంత చావు కొట్టేస్తారు. ఉదాహరణకు ఒక టీవీ ఛానల్ హెడ్ ఉంటాడు, ఆయన చాలా కన్వీనియంట్గా మనం కూర్చోబెట్టి వాళ్ళు నన్ను అన్ని ఫంక్షన్స్కి పిలుస్తారు. వాళ్ళ ఫంక్షన్కి కొన్ని సంవత్సరాలు రెగ్యులర్గా వెళ్ళాను, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళలేదు అనుకోండి, వెంటనే నా మీద నెగిటివ్ ఆర్టికల్ రాసేస్తారు, జనసేన పార్టీ మీద ఒకటి రాసేస్తారు. మళ్ళీ వెళ్ళాను అనుకోండి, ఆయన కదా, మళ్ళీ వెళ్ళాను అనుకోండి, మళ్ళీ కొన్ని రోజులు న్యూట్రల్గా ఉంటారు, మళ్ళీ రాస్తారు. నాకు విసుగ్గా ఉంటాయి అన్నీ. అంటే నేనేమో మీ సంవత్సరం జరిగే ఒక ఈవెంట్కి వస్తేనేమో పర్లేదు, కొంతకాలం వెసులుబాటు ఉంటుంది, మన గురించి ఏం చెడ్డగా రాయకుండా. ఇప్పుడు వాళ్ళ గురించి నాకు ఎందుకు ఎన్ని విషయాలు తెలుసుంటాయి నాకు. నేను కూడా ఇక్కడ దాదాపు పెరిగి 30 కనీసం ఒక రీజనబుల్ వయసుకు వచ్చిన తర్వాత ఒక 3.5 దశాబ్దాలు నాకు అందరూ తెలుసు కదా, అందరి జీవితాలు తెలుసు కదా, వ్యక్తిగత జీవితాలు ఎందుకు మాట్లాడలేని ఊహించని వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా ఇవన్నీ అతనికి ఎలా తెలుస్తాయని నాకు తెలుస్తాయి అంతే.
కానీ అది నా సంస్థ, నా అంటే నా సంస్కారం ఏంటంటే మాట్లాడనివ్వదు అంతే. అందుకని దయచేసి జనసేన నాయకులకు కానీ ఇంకా మీరు మెత్తగా ఉండకండి. నేను మౌనంగా ఉన్నానంటే మెత్తగా ఉన్నాను కాదు, గట్టి పడతానని అర్థం. ఒకసారి నేను కామ్గా ఉన్నానంటే నేను సహనంగా ఒక సరైన సమయం కోసం చూస్తానని అర్థం, అంతేగాని బలహీనత కాదు నాకు అది. 2 సంవత్సరాలు కూర్చోబెట్టి ఏం మాట్లాడట్లేదు, మమ్మల్ని గుర్తించట్లేదు, అలయన్స్లో కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు పట్టించుకోవట్లేదు అని ప్రతిసారి చెప్తా ఉంటే నేను బాధ్యతలు అప్పగిస్తే ఎవరన్నా నేను ఒక వ్యక్తిని పెడితే మనోహర్ గారిని పెట్టాను చాలాసార్లు. మనోహర్ గారి మీద 100 మంది కంప్లైంట్లు, హరిప్రసాద్ గారిని పెడితేనేమో ఆయన మీద ఒక కంప్లైంట్లు. ఆయన ఒక పెద్ద ప్రముఖ దినపత్రికలో పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి ఆయనకి నాకు ఆయన అవసరం ఉంది కానీ ఆయనకి నా అవసరం లేదు. వాళ్ళందరూ ఇష్టపడి వచ్చారు నాకైతే చేయడానికి. ఇలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనవాళ్ళే ఇట్లా మాట్లాడుతూ ఉంటే నేనేమనుకున్నానంటే, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ నడపాలి అంటే ఒక మిలిటరీ యూనిట్ నడిపినట్టు డిసిప్లిన్ కావాలి. అలాగే మనం డిసిప్లిన్ ఉంటే తప్ప అలయన్స్లో మనకు బలం రాదు, గుర్తుపెట్టుకోండి. అలయన్స్ కూడా దేనికైనా ఉంటుంది, నేను చెప్పాను కదా, దీనికి సమయం ఉంటుంది. ఈ లోపల మీరు కూడా బలపడాలి. బలపడటం అంటే కూర్చోబెట్టి పదవులని కాదు, ఏకభావంతో ఏకాభిప్రాయంతో ఉండటం. అవన్నీ లేకుండా పదవులు రాగానే అదే అందరూ చప్పబడిపోయారండి అనిపించింది. ఇన్ని వేల పదవులు ఇస్తే ఉత్తేజం పొంది బలంగా ఉంటారంటే ఎవరు మాట్లాడటం మానేశారు. నేను ఎప్పుడు చెప్పి నేను ఎంత పేరున్నాగా నాకు ఎప్పుడు ఆకలి, నా పౌరుషం పోలన్న, నా కొట్లాడే గుణం పోలేదు నాకు, ఇంకా పెరిగిందే. కానీ అలాంటిది పదవులు ఇవ్వగానే అందరూ కామ్ అయిపోయి హుందాగా పెద్ద మనుషులు అయిపోయారు. దానికైతే జనసేనకి మీరు ఉండాల్సిన అవసరం లేదు. అంటే నాకు ఏం గుర్తొస్తుంటే, ఒక ఆడబిడ్డ తన ఒక 4 ఏళ్ల బిడ్డని చంకనేసుకొని అర్ధరాత్రి పూట జనసేన జెండా పట్టుకుంటే అమ్మాయిని హోటల్ పై నుంచి చూస్తుంటే ఆడబిడ్డని, ఆడతల్లిని, వాళ్ళు కదా నా బలం అనిపించింది. వాళ్ళు కదా, వాళ్ళ కోసం కదా నేను బతకాలనిపించింది. అందుకని ఇప్పుడు ఇందాక మన లోకల్ బాడీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఒకసారి జనసేన లోకల్ బాడీస్ ఎలా పనిచేసినాయి, 1924 లోకల్ బాడీస్ ఎన్నికలు వచ్చి మీరు ఎలా కొట్లాడారు? గెలవడానికి కొట్లాడలా, పోరాటానికి కొట్లాడారు. మీరు ఆత్మగౌరవం కోసం కొట్లాడే. మేము నిలబడితే నువ్వెవడరా మమ్మల్ని ఆపు చేయడానికి, మనల్ని ఎవడరా ఆపేది, నువ్వెవడరా మమ్మల్ని ఆపేది, ఇంతే. దీనికోసం జస్ట్ ఒక పంతంతో కొట్టారు. ఆ స్పృహ మీరు కోల్పోకండి. ఆ జనసేన మూల లక్షణం. కూర్చోండి 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 కూర్చోండి. కుటుంబం నాకు బాధలు లేకుండా ఉంటాయా? నేను నవ్వుతున్నాను కానీ నాకు బాధ లేదని కదా గుర్తుపెట్టి. కుటుంబం నడపాలి కదా. కుటుంబం నడపడం రాష్ట్రాన్ని నడపటం కదా, 5 కోట్ల మంది ప్రజలు నడపటం కదా, 5 కోట్ల మంది తాలూకు ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తాం కదా. గొడవ పెట్టుకోవడం ఎంతసేపు? నేను మీకు మంగళగిరిలో మా జనసేన వాళ్ళు ఏం చేయరు కదా, మా పిఠాపురంలో మీరు ఎందుకు చేస్తారని మీరు అంటారు. ఉంటాయండి, దాని మీద గొడవలు పెట్టేసుకుంటామంటే అది రైట్ కాదు కదా. మనం ఈరోజు నిలబడింది 5 కోట్ల మంది ప్రజలు కదా. మీరు ఏదో చేస్తారని కదా, మీరు అందరూ కలిపి ఏదో మాకు ఒక సరైన ఒక అభివృద్ధి ఇస్తారని కదా వాళ్ళు కదా నమ్మింది. నేను ఏదైనా అలయన్స్ కోసం నేను ఏదైనా కొన్నిసార్లు అటు ఇటు సర్దుకుంటానంటే మీరు గుర్తుపెట్టుకుని, ఇట్స్ నాట్ అబౌట్ వన్ పొలిటికల్ పార్టీ, తెలుగుదేశం గురించి కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం కొన్నిసార్లు నేను భరిస్తాను. గుర్తుపెట్టుకుని కొన్నిసార్లు ఇబ్బందిగా, నాకు ఇబ్బంది చెప్పాను కదా మొన్న, నాకు ఇబ్బందిగా ఉంటే కొన్నిసార్లు నేను చెప్పాను, నేను ఇచ్చినప్పుడు మనస వాచ కర్మ చేస్తాను. ఇందాక మీకు చెప్పినప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నేను కూడా ఆలోచించుండొచ్చు కదా, నేను కూడా చాలా తెలివిగా ఉండొచ్చు కదా. నేను అలా చేయను, ఇంకా నా మోరల్ ఫ్రేమ్ వరకు అది కాదు. నువ్వు చేయి కదా.
ఒకళ్ళు చేశారు కదా అని మనం చేస్తే ఇంకా దిగజారుతాను తప్ప. అందుకని నువ్వు యుద్ధం చేయాలనుకున్నా కానీ విభేదించాలనుకున్న చాలా హైయర్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి. నేను దానికోసం వెయిట్ చేస్తాను. అది ఏమైపోద్దంటే అది హుందాయిన గొడవ ఇవ్వదు, చాలా చండాలమైన గొడవ ఇస్తాయి. మనల్ని మనం గొడవ ఎప్పుడు పెట్టుకోవాలంటే మనల్ని పెరిగేంత గొడవ ఉండాలి. నువ్వు గొడవ పెట్టుకుంటే ఎలా ఉండాలంటే ఆ గొడవ నేను పెంచాలి, తగ్గించకూడదు. గుర్తుపెట్టుకో. అందరికి సెన్సిబుల్గా ఉండాలి గొడవ. నీకు నచ్చో నాకు నచ్చే కాదు, ప్రతి ఒక్కరికి అది చాలా పద్ధతిగా ఉంది, కరెక్ట్గా ఉంది. అది వాళ్ళు మనం మద్దతు తెలపాలి. ఒక వ్యక్తి చేసిన తప్పుని ఆ వ్యవస్థ మీద పెట్టలేం. అది ఒక క్రిటికల్ మాస్కి రీచ్ అయిపోయింది, అప్పుడు చూద్దాం. అలాంటి మీరు చెప్పే కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇంకా క్రిటికల్ మాస్కి రీచ్ అవ్వలేదు. అవి రీచ్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నా. క్రిటికల్ మాస్ అంటే తెలుగులో ఏంటంటే ఒక తారస్థాయి. తారస్థాయి కంటే కూడా ఇంకో మంచి పదం మర్చిపోయాను. అంటే దాన్ని ప్రభావితం ఇంకా తప్పించుకోలేము, ఇంక ఎదిరించక తప్పదు. అట్లా ఆ స్థాయికి లేవు, ఉన్నాయి. దాన్ని కరెక్ట్ చేసుకున్నాం, ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవాలి, తప్పదు. ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ముందు ఇంకొకళ్ళు అనబోయే ముందు మీ జనసేనలో మీరు ఏకాభిప్రాయంతో ఉన్నారా? ఇంకో పార్టీని అనబోయే ముందు, ఒక అలయన్స్ పార్టీతో మీరు అనబోయే ముందు, జనసేనలో ఉన్న నాకు పదవి రాకపోయినా నీకు పదవి వచ్చింది కదా అందుకు నేను సంతోషపడతాను అనుకునే వాళ్ళు మనల్ని ఎంతమంది ఉన్నారు? అవి లేనప్పుడు మనం ఇంకొకరి నుంచి ఏం ఆశిస్తాం? ముందు మన బంగారం మంచిది అయితే, ముందు మనోడు ఎదిగితే నేను ఎదిగినట్టే అని అనుకున్న సహృదయతం అనుకుంటే అప్పుడు బలం వస్తుంది, మనకి హ్యాండిల్ చేయగలం. బాబు కూర్చోము, మనకు అప్పుడు సహృదయం, మనకు అప్పుడు బలం వస్తుంది. అందుకని మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. లోకల్ బాడీస్కి ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ మనం గెలవగలమో మీరు అన్ని పరీక్ష చూసుకోండి, అన్నీ పరిశీలించండి. ఇది ఖచ్చితంగా మనం గెలవగలం అంటే ఆ విధానాలని నేను ఒక కమిటీ పెడతాను, ఆ కమిటీకి మీరు నివేదించండి. నేను ప్రత్యక్షంగా నేను చూస్తాను. అలాగే ఇప్పుడు ఇందాక ఒంగోలు ప్రకాశం జిల్లా ఉంది, కొన్ని జిల్లాలు ఉన్నాయి. తమిళనాడు చూడండి, అందరూ ఏకాభిప్రాయంతో ఉంటారు. ఒక ద్రావిడ భావన అంటే మా అందరికీ ద్రావిడ భావన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మటుకు ఒక్కొక్క జిల్లాకి ఒక విచిత్రమైన అలవాటు ఉండదు. జనసేన ఉండే గోదావరి జిల్లాలకు ఒక క్యారెక్టర్ ఉంటే, రాజమండ్రి ఒక కోనసీమకి వెళ్తే ఇంకొక క్యారెక్టర్ వస్తాడు. ఇదే జనసేన. మళ్ళీ విజయవాడకి వెళ్ళగానే ఇంకోలా బిహేవ్ చేస్తారు. మళ్ళీ అందరూ ఒకటే. ప్రకాశంకి వెళ్తే ఇంకొకలాగా. వీళ్ళందరినీ కూర్చొని చేసేటప్పుడు ఇంకోటి చేస్తుంటారు. మళ్ళీ ఇక్కడ వెళ్తే మీరు చేసి ఇక్కడ అంటే ఇంక నాకేమనిపించిందంటే అందరినీ ఏకతాటిపైన తీసుకురావటం, ఏకాభిప్రాయం తీసుకురావటం చాలా చాలా అవసరం. ఇప్పుడు దాకా నేను ఎన్ఫోర్స్ చేయలే. అందుకే మొట్టమొదటిసారి ఇప్పుడు దాకా నేను ఇన్ని సంవత్సరాల కాలంలో నేను ఎప్పుడు కూడా చాలా ఖచ్చితంగా చేయలేదు. ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా ఎంటైర్ జనసేన కార్యవర్గాన్ని సస్పెండ్ చేశాను ఈ రోజున. దేనికో చెప్తాను. ఉన్న 25 మందికి 54 గొడవలు ఉన్నాయి. ఎవరిని రానివ్వరు. ఇంకోటి వీళ్ళు చేస్తుంటే వీళ్ళు రైట్ అంటారు. నాకు అన్ని మొత్తం నేను కూర్చొని సాల్వ్ చేసుకున్నాను. అందరూ చెప్పి అఫీషియల్గా ఈ రోజున ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని మొత్తం సస్పెండ్ చేశాను. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐఎమ్ వెరీ క్లియర్ కట్ ఆన్ టేకింగ్ ద పార్టీ ఫార్వర్డ్ ఇన్ ద వే ఐ వాంట్. నేను ఏదన్నా చేశానంటే నేను కింద నలిగి వచ్చాను, గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారిని ఒక మాట అంటే నా పక్కన ఉన్న వాళ్ళు ఎంత ధైర్యవంతులు అంటే, కొంతమంది వాళ్ళు యూత్ వింగ్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ పొడి చేస్తామన్నా, మేము తక్కువ వాళ్ళం కాదన్నా అని చెప్పి అసలు గిడ్డలు నూరేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇందిరా పార్క్లో నేను కాంగ్రెస్ నాయకులు ఒక మాట అన్నాను అనగానే సాయంత్రికి అందరూ పారిపోయారు నా పక్క నుంచి. ఒక్కళ్ళు లేరు, అంత ధైర్యవంతులు ఒక్కొక్కరు. నేను ఒక్కనే కూర్చున్న తర్వాత ఇది హ్యాండిల్ చేసుకున్న తర్వాత కొంతమంది తెలంగాణ యువత వచ్చారు అనుకున్నది వేరే విషయం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఇవన్నీ తట్టుకొని వచ్చాను. సో నేను పార్టీని నడపటం చాలా చాలా స్పష్టంగా ఉన్నా.
వన్ సింపుల్ లైన్, వన్ స్ట్రైట్ లైన్తో మేము ఒక సింపుల్ సెంటెన్స్ చెప్తున్నా, ఎయిదర్ యూ ఫాల్ ఇన్ లైన్ ఆర్ యూ ఫాల్ అవుట్ ఆఫ్ లైన్ అంతే. అది ఎప్పుడు నేను కమాండ్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వండి అంతే. మీరు నన్ను సేనాని అన్నారు, ఈరోజు చెప్తున్నాను, నేను ఇప్పుడు దాకా అనలా. మీరు నన్ను సేనాని అన్నారు, మీ సేనాని చెప్పింది మీరు వినండి అంతే. ఇంక నేను దీంట్లో మీరు నన్ను ప్రశ్నించకండి, ఎందుకంటే నేను ఆలోచిస్తే బెస్టే ఆలోచిస్తాను, కాంప్రమైజ్ అవ్వను. నేను రేపొద్దున ఒక 2-3 రోజుల తర్వాత ఒక 25 పార్లమెంట్స్కి కమిటీలను పంపిస్తున్నా. దేనికి? ప్రతి పార్లమెంటు కమిటీలో కొంచెం అవగాహన ఉన్న, సీనియారిటీ ఉన్న కొంతమంది నాయకుల్ని, నేను చెప్తే నా మాట వినేవాళ్ళు కొంతమంది పంపిస్తున్నాం. వాళ్ళతో పాటు కనీసం ఒక పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పుడు దాకా పార్టీ కోసం వెన్నంటే ఉన్న సాధక్స్ని, పార్టీ మెంబర్షిప్లో కన్సిస్టెంట్గా ఉన్న వ్యక్తుల్ని ఒక 3 కొంతమంది పార్టీకి పనిచేసి కొంత అనుభవం ఉన్న కొంతమంది స్థానిక రాజకీయాల్లో ఒక 3 నాయకుల్ని, ఒక 7 మంది. వీళ్ళని ఎలా పంపిస్తున్నారంటే వీళ్ళు పార్లమెంటరీ కమిటీ కాదు, ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది సాధక్స్ ఉన్నారు, ఎంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏ పనులు చేశారు. సపోజ్ మీరే ఉన్నారు ఇక్కడ, మీరు కూర్చోబెట్టి నేను ఈ పనులు చేశాను కూర్చోబెట్టి ఈ కమిటీకి మీరు ఇవ్వండి, డిపెండింగ్ ఆన్ మీ నియోజకవర్గానికి సంబంధించిన వరకు. నేను పలానా రాజోల్ నియోజకవర్గం నుంచి వచ్చాను, నేను పలానా గ్రామం, పలానా మండలం, పంచాయతీ ఇక్కడ వచ్చాను, ఈ కమిటీకి ఇవ్వండి. వీళ్ళకి సహకరించడానికి ఒక 20 మంది సాధక్స్ని పెట్టాం, స్ట్రీమ్ లైన్ చేయడానికి. ఒక రూమ్లో ఇలా కూర్చుని వేదిక పైన ఒక 7 మంది ఉంటే సహకరించడానికి. దేనికంటే ఎవరు పని చేశారో నేను నాయకులను పంపించట్లా. నేను మనోహర్ గారిని పంపిస్తే మనోహర్ గారికి 10 మంది తెలియచ్చు, 25 మంది తెలియచ్చు. కానీ నేను పనిచేసిన ఒక 5 మంది సాధకులను పెడితే ఇబ్బంది అవుతుంది. నేను 20 మందిని పెడుతున్నాను. దానికి తోడు నేను 3 రకాల చెక్లు చేస్తాను. అందరి ఆమోదయోగ్యం తీసుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి వీళ్ళు ఇన్ఛార్జ్, అక్కడ రిసోర్సెస్ మొబిలైజ్ చేయగలడు, కొంత ఖర్చు పెట్టగలడు అతని కోశాధికారిగా, కొన్ని చేయగలడు అతను, కొన్ని సెక్రటరీ, ఇట్లా కొన్ని స్ట్రక్చర్ చేశాను. నేను ఇది 2007 నుంచి వెయిట్ చేస్తున్నా ఈ స్ట్రక్చర్ని రియలైజ్ చేయడం కోసం. 12-14 సంవత్సరాల తర్వాత ఐ వాంట్ రియలైజ్ దిస్ స్ట్రక్చర్. ఇప్పుడు దాకా అందరూ మీరు చెప్పినట్టు చేశాను, ఈసారి మటుకు నేను చెప్పింది ఫాలో అవ్వండి. నేను ఇదే చెప్పాను, వ్యూహం నేను వేస్తాను, మీరు పాటించండి. ఇంకా నన్ను క్వశ్చన్ చేయొద్దు. నేను ఎప్పుడు క్వశ్చన్ చేయొద్దు కానంటే నేను ఒకసారి మీకు, ఎందుకంటే నేను మీకు వదిలేస్తాను, మీరు ఏకాభిప్రాయం మీ చుట్టుపక్కల 10 మందిని మీరు కన్విన్స్ చేయండి, అది నేను చెప్పేది. నేను పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాను కూడా. అసలు నన్ను ఏది స్ట్రక్చర్ చేయనివ్వట్లేదు ఎవరు. నేను మనోహర్ గారిని పెడితే కొంతమందికి నచ్చదు. ఈసారి అలాగే నేను మనోహర్ గారిని పెడుతున్నా, మీరు పాటించాల్సింది అంతే, రూల్ అంతే. నాకు ఈ వ్యక్తి నచ్చలేదండి, అందరూ నాకు నచ్చేవాళ్ళు ఉంటారు, మీరు కూడా నచ్చరండి, దానికి ఏం చేయమంటారు అండి. కొంతమందికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నచ్చరు, అది ఏం చేస్తాం. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, బాధ్యతలు ఉంటాయి. నాకు ఈ జిల్లా కలెక్టర్ నాకు నచ్చలేదండి, మీకు నచ్చకపోతే జిల్లా కలెక్టర్ పని చేయాలి, తప్పదు. అందరూ మనకు నచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే పొలిటికల్ పార్టీలు అన్ని పదవుల్లో మీకు నచ్చేవాళ్ళు ఉంటారు, మీకు ఆమోదయోగ్యంగా ఉండేవాళ్ళు ఉంటారు. వీటన్నిటిని అధిగమించి మనం ఎలా ముందుకు వెళ్తామని. అందుకని 25 పార్లమెంటరీ సెలక్షన్ కమిటీస్ వీళ్ళు సెలెక్ట్ చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఇచ్చే ప్రతి ఊర్లో పంచాయతీలో ఉండే సాధక్స్ దగ్గర నుంచి 100 చేసిన వాళ్ళు, 200 చేసిన వాళ్ళు అందరూ నాకు తెలియాలి. దాదాపు 20,000 మంది ఉన్నారు, 21 lakh ఉద్యమి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చాలా బలంగా చేసి పెడతాను. నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ప్రారంభిస్తాం. నా కోరిక ఏంటంటే ఆగస్టు 14కి మొత్తం అన్ని కమిటీస్ అయిపోవాలి, ఆంధ్రప్రదేశ్ మొత్తం సంబంధించి. అంటే స్వాతంత్ర సమరాలు ఎలా చేస్తూ మన స్వాతంత్ర పండగ, జెండా పండుగ ఎలా చేయాలంటే మన కార్యవర్గంతో చేస్తాం. ప్రతి ఊళ్ళో మన కార్యవర్గంతో చేయాలి, అంత బలంగా చేద్దాం. అందుకని నన్ను క్వశ్చన్ చేయకండి ప్లీజ్. అలాగే మీరు ఎవరైనా సరే బయటికి వెళ్ళి ఇది మాట్లాడాలంటే ఐ ఫైండ్ వే టు మెకానిజం ఒకటి పెడతాను, మీరు దాంట్లోనే మాట్లాడాలి.
సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి మీరు మాటలు ఇప్పుడు ఎందుకు నేను ఒంగోలు టీంని అంతా సస్పెండ్ చేశానంటే వాళ్ళకి వే అవుట్ ఉంది, చెప్పుకునే విధానం ఉంది. అన్ని దాటి వాళ్ళు ప్రాక్టికల్గా మాట్లాడితే మీరు తగ్గి జనసేన పార్టీని కూడా తగ్గించడం వల్ల నేనేం మెసేజ్ అంటే మీ వల్ల పార్టీ పెరుగుతుందా, నా వల్ల పార్టీ పెరుగుతుందా, అది మీరు ఆలోచించుకోండి. అది వాళ్ళకి ఇచ్చే మెసేజ్. జనాల్ని మీరు కన్విన్స్ చేయగలరా ఓట్ల కోసం, నేను కన్విన్స్ చేయగలరా? నన్ను అర్థం చేసుకుని నాతో గొడవ పెట్టుకోడు, విభేదించడు, నేను చెప్పింది వింటాడు. అందుకని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ నేను వెరీ స్ట్రిక్ట్ పార్టీ లైన్ ఉంటుంది, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. దయచేసి అందరూ దాన్ని పాటిద్దాం. విభేదాలు ఉన్నా కానీ దెర్ ఇస్ ఎ స్ట్రక్చర్డ్ వే టు అడ్రస్ కాన్ఫ్లిక్ట్. విభేదాలని దానికి ఒక సామరస్యపూర్వకమైన విధానం ఉంటుంది. అంతేగాని రోడ్ల మీదకి వచ్చి గయ్యాళ్ళితనంగా మనం కొట్టేసుకొని తిట్టేసుకుంటే మటుకు దానికి పరిష్కారాలు రావు. అది అట్లయితే జనసేనకి కష్టం అవుతుంది. బికాజ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ వెరీ డిసిప్లైన్ క్యాడర్ బేస్డ్ పార్టీ. నాయకులు రావచ్చు, ఒక బలమైన నాయకుడు తన కార్యవర్గంతో రావచ్చు, అతను వెళ్ళిపోతే ఆ స్థానం ఖాళీ అవుద్ది, కానీ జనసేన పార్టీ ఖాళీ అవ్వదు. నేను అట్లాంటి పార్టీని డెవలప్ చేస్తాను. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ మనస్ఫూర్తి దీన్ని మీరు సహకారం అందించమని కోరుకుంటాను. అలాగే ఒకరికి పదవి ఇస్తే మిగతా వాళ్ళు కూర్చోబెట్టి సామాజిక మాధ్యమాల్లో దానికి ఒక తప్పుడు వార్తలు రాయించి, ఎందుకంటే ఇవన్నీ నవేడేస్ ఇవన్నీ తెలిసిపోతాయి. డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది, ప్రతిదానికి డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి పంపించారు, ఏం చేశారు, ఆధారాలతో సహా, టైం లైన్తో సహా చెప్పగలను. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే కూర్చోబెట్టి సింపుల్ సాఫ్ట్వేర్ పట్టుకొని దానికి కూర్చోబెట్టి పెద్ద పెద్ద సెక్యూరిటీ ఏజెన్సీస్ కూడా అవసరం లేదు. ఆ సాఫ్ట్వేర్ లాంటిది కానీ మనం కూర్చొని అప్లై చేస్తే డిజిటల్ స్టాంప్తో సహా వచ్చేస్తాయి. అంత ఈజీ ఎక్స్పోజ్ చేయటం. అందుకే దయచేసి నాయకులు కొంతమంది చేస్తూ ఉన్నారు, ఇన్ బిట్వీన్ దయచేసి అన్నీ చేయకండి. అలాగే ఒకళ్ళు పడకపోతే టీవీల్లో మీకు మీరు ఇవ్వకండి. అందుకే ప్రతి టీవీలో ఉండేవాళ్ళు నాకు మనిషి ఎవడో ఒకడు ఉంటాడు, వాళ్ళు చెప్తారు నాకు వచ్చి ఈ న్యూస్ ఎలా వచ్చిందంటే అదేంటి సార్ ఆయన ఇచ్చారు కదండి, మీ పక్కనే ఉంటారు, ఆయన ఉంటారు అంటారు. కాకపోతే వాళ్ళు కనిపించిన నేనేం చెప్పను, వింటా అంతే. అది వాళ్ళు తెలుసుకుంటే మంచిదండి. ఎందుకంటే నేను క్షమిస్తాను, అర్థం చేసుకోగలను. ఇక స్థాయి దాటితే మటుకు తప్పదు, మనం దారులు వేరు చేసుకోవాలి, తప్పదు. అక్కడ దాకా వెళ్ళకుండా అందరం సరి చేసుకుందాం, జనసేనని బలోపేతం చేసుకుందాం, పటిష్టం చేసుకుందాం. వచ్చే రాబోయే స్థానిక ఎన్నికల్లో మన బలాన్ని బలంగా ప్రదర్శిద్దామని తెలియజేసుకుని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకుని జై హింద్, జై జనసేన.